వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బస్టన్ క్రికెట్ మైదానంలో ఇవాళ ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎవరు ఎడ్జ్బస్టన్ స్టేడియం వద్దకు రావద్దని సూచించారు. టికెట్ డబ్బును మొత్తం రీఫండ్ చేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ఈ మ్యాచ్ను రద్దు చేయాలని పలు డిమాండ్లు వచ్చాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు WCL తెలిపింది. ఆటగాళ్లు అభిమానుల మనోభావాలను గాయపరచవద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్ పాక్ మ్యాచ్ రద్దుపై WCL ప్రకటన విడుదల చేసింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ వాలీబాల్ మ్యాచ్ తో పాటు రెండు దేశాల మధ్య ఇతర వేర్వేరు క్రీడలు జరిగాయని, వీటిని దృష్టిలో పెట్టుకునే WCLలో ఇండియా పాక్ మ్యాచ్ ను రద్దు నిర్వహించాలని అనుకున్నట్లు తెలిపింది. కానీ ఇది కొందరు ఆటగాళ్లు అభిమానుల మనోభావాలను గాయపరిచిందని, అందుకే రద్దు చేస్తున్నామని WCL ప్రకటనలో పేర్కొంది. అంతకుముందే ధావన్, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్ ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచ్ ఆడడానికి నిరాకరించారు. పహల్గామ్ లో ఉగ్రదాడి కారణంగా 26 మంది చనిపోయారు. ఈ టెర్రర్ అటాక్ తో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాయాది దేశం పాకిస్తాన్ తో క్రికెట్ కూడా ఆడొద్దని పలువురు డిమాండ్ చేశారు. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే అన్ని దేశాల మాజీ క్రికెటర్లు ఆడే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఏర్పాటు చేసింది WCL. దీనిపై భారత ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో భారత్ పాక్ మ్యాచ్ ను రద్దు చేసింది WCL.